బేసిక్గా మన దేశంలో దేశభక్తికి, దేశం మీద ప్రేమ చూపించడానికి కొన్ని కొత్త కొత్త మెజర్మెంట్స్ ఉంటాయి. కొందరు పాలకులు, రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అటువంటి మెజర్మెంట్ సెట్ చేస్తూ ఉంటే, మరికొందరు సెలబ్రిటీలు వాటిని క్యారీ చేసి ముందుకు తీసుకెళ్ళి అదే నిజమైన దేశభక్తి అని చెప్పి జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, పాకిస్తాన్కి చైనా మద్దతు ఇచ్చింది కాబట్టి చైనాను బ్యాన్ చేయాలి, చైనా ప్రొడక్ట్స్ను బ్యాన్ చేయాలి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో తాజాగా రేణు దేశాయ్ గారు కూడా, రేణు దేశాయ్ అంటే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య గారు, ఆ మేడం కూడా సుదీర్ఘంగా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చారు. ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంట, మీకు దేశం మీద ప్రేమ ఉంటే, దేశం మీద కాన్సర్న్ ఉంటే, దేశంలో శాంతి భద్రతల మీద కాన్సర్న్ ఉంటే తక్షణం మీరు చేయాల్సిన పని చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయండి. మీరు ఎక్కడికైనా షాపుకు పోయినప్పుడు ఆ లేబుల్ చూడండి, అది చైనాదైతే ఆ షాప్ యజమానికే చెప్పండి ఇది చైనా ప్రోడక్ట్, మేము బ్యాన్ చేస్తున్నాం, కొనము అని చెప్పి ఆ మేడం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దేశం గురించి ఆలోచిస్తే, మీరు దేశం మీద ప్రేమ ఉంటే, దేశంలో శాంతి భద్రతల మీద మీకు కాన్సర్న్ ఉంటే ఈ పని చేయాలి అని. సరే, బేసిక్గా ఇప్పుడు చైనా నుంచి వచ్చే వస్తువులు బ్యాన్ అంటే పేదవాళ్ళు, కింద మధ్య తరగతి వాళ్ళు ఏం కొంటూ ఉంటారు? ప్లాస్టిక్, ఏదైనా స్టీల్ రిలేటెడ్, ఏదైనా ఫోటో ఫ్రేమ్ రిలేటెడ్, అవి ఇవి ఎక్కువగా. బట్ చైనా నుంచి వచ్చే వాటిలో, చైనా నుంచి ఒక 2023-24 సంవత్సరాన్ని తీసుకుంటే $100 బిలియన్ ఇంపోర్ట్ జరిగింది చైనా నుంచి భారత్కి. $100 బిలియన్. అందులో హయ్యెస్ట్ ఏంటి? ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎక్విప్మెంటు, అవే $37 బిలియన్. మిషనరీ, న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్, ఇవి $22 బిలియన్. ఇక కింద సామాన్యులు వాళ్ళు వీళ్ళు కొనే ప్లాస్టిక్, ఐరన్, స్టీలు, ఇంకా ఆప్టికల్స్, ఫోటో రిలేటెడ్, టెక్నికల్, మెడికల్ అపారేటస్, ఇవి ఏవైతే ఉంటాయో ఇవేదో $2 బిలియన్, $6 బిలియన్, అన్నీ కలిపినా కనుక $7-8 బిలియన్ మించిలేవు అవి. అదిగో వీళ్ళు బ్యాన్ చేయమని చెప్పి అడుగుతున్నది ఇవే సామాన్యుల్ని. మేడం, మీలాంటి వాళ్ళు చెప్పాలి, ప్రభుత్వాన్ని మీలాంటి వాళ్ళు డిమాండ్ చేయాలి. మేడం, మీకు ఒక మాట మా వైపు నుంచి, మీరేం డిమాండ్ చేయాలి? చైనా నుంచి ఇంపోర్ట్స్ ఆపేయమని చెప్పి అడగండి. ప్రధానంగా ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రికల్స్, మిషనరీ, న్యూక్లియర్ రియాక్టర్, ఇవన్నీ ఆపేయమని చెప్పండి. ఇంకా మెడికల్ రిలేటెడ్ చాలా ఉన్నాయి, ఫార్మా రిలేటెడ్, అవి ఆపేయమని చెప్పండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు. అవన్నీ మన దేశంలోనే ప్రొడక్టివిటీ తయారయ్యే విధంగా, ఉత్పత్తి తయారయ్యే విధంగా చెప్పండి మేడం మీలాంటి వాళ్ళు. ఎందుకు పాపం చైనా బస్సులు అవి బ్యాన్ చేయమని చెప్పి పేదల పాలకులకు పిలిపేయడం ద్వారా వాళ్ళ మీద తక్కువకి వస్తుందని చెప్పి కొంటూ ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏవో తీర్చుకుంటూ ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్పి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకోండి, ఇంకా ఎక్కువ జేబులకు చిల్లు పెట్టించుకొని ఎక్కువ అప్పుల పాల ఇంకేదో ఒక నాలుసు ఉంటుంది. ఏం ప్రయోజనం? చైనా నుంచి మనం ఇంపోర్ట్స్ ఎట్లా ఆపేయాలో చూడాలి. అంటే మన దేశానికి ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి, మనం ఎట్లా తయారు చేయాలో చూడాలి. ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఏదో మనం బ్యాన్ చేసేద్దాం, ఆపేద్దాం, ఎవరు నష్టపోతారు ఆపేస్తే? మన దేశంలో ఉన్న కింది స్థాయి వ్యక్తులు నష్టపోతారు. రేణు దేశాయ్ గారు నష్టపోరు, ఇంకొకరు నష్టపోరు. అవసరమైతే వాళ్ళు అమెరికాకి వెళ్ళి, లేదంటే సింగపూర్లోకి వెళ్ళి, అవసరమైతే రష్యాకి వెళ్ళి, ఎక్కడైనా వెళ్ళి షాపింగ్ చేయగలుగుతారు. వీళ్ళు ఏమైనా కొనగలుగుతారు. కానీ వీళ్ళది ఏమవుతుంది, అలా ఒక మాట చెప్పేస్తారు. కాదు, ఇప్పుడు మనం ఇలా మధ్యలో చెప్పామనుకోండి, మనం దేశద్రోహులం అవుతాం. బ్యాన్ చేసేయాలి అంటే దేశభక్తులం అయిపోతాం. ఆ పాసిబిలిటీ గురించి, సాధ్యాల గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే దేశద్రోహులం అయిపోతాం. ఆ బ్యాన్ అంటే బ్యాన్ అనేయాలి. దాని ఇంపాక్ట్ ఎంత, దాని నష్టం ఎంత, ఎవరు భరిస్తారు, ఎవరి మీద ఇది భారం అవుతుంది, ఇవన్నీ చర్చించే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు. చెప్పానుగా, దేశం మీద ప్రేమకు, దేశం మీద భక్తికి కొత్త కొత్త మెజర్మెంట్స్, కొత్త కొత్త కొలమానాలు సృష్టిస్తూ ఉన్నారు. కొత్త కొత్త మెజర్మెంట్స్, కొత్త కొత్త కొలమానాలు. ఇటువంటి సెలబ్రిటీలుగానే అటువంటినే క్యారీ చేసి అటువంటినే ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా దేశం మీద మనకు ప్రేమ ఉందని చూపించాలంటే రేణు దేశాయ్ గారు చెప్పినట్టు చైనా వస్తువులు బ్యాన్ చేయాలట. మరి చైనా నుంచి వచ్చే టాప్ ఇంపోర్ట్స్ గురించి ఏంటి అంటే దాని గురించి ఏముండదు. $100 బిలియన్ చైనా నుంచి ఇంపోర్ట్ అయితే అందులో 6వ వంతు కూడా మనం ఇండియా నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేయం. మరి మన ఎక్స్పోర్ట్స్ పెంచుకుందాం, వాళ్ళ ఇంపోర్ట్స్ తగ్గించుకుందాం.
ఆ విధంగా మనం తయారవ్వాలి, ఆ విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి, ప్రభుత్వాలను మనం ఆ విధంగా డిమాండ్ చేయాలి. ఇది కదా అసలైన అర్థం. అట్లా లేదు, వాళ్ళు బ్యాన్ అన్నారంటే కిందగానే మనం బ్యాన్ అనాలి, లేకపోతే అందరూ దేశద్రోహుల ముద్ర వేసేసుకుంటారు మాస్టరు.